కొత్త సినిమా స్టార్ట్ చేసాం. ఇది మా పిల్లల పేరు మీద స్టార్ట్ చేసిన బ్యానరు శ్రీ శుభశ్వేత ఫిలిమ్స్. ఈ సినిమా టైటిల్ దుర్గా. ద లా బిగిన్స్. పూర్తి ఎంటర్టైన్మెంట్ మా సినిమా. నాగ చైతన్యకి, నాగార్జున గారికి శివ ఎలాగో ఈ సినిమా నాగ చైతన్య గారికి ఒక మాస్ ఎంటర్టైనర్. అలాగే ఈ సినిమాకి మాకు ఆకుల శివ సూపర్బ్ కథ ఇచ్చాడు. శ్రీనివాసరెడ్డికి అతను టైపులో ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ మిక్స్ అవుతూ తన ఇంతకుముందు సినిమాల కంటే ఎక్కువ మాస్ ఇన్వాల్వ్మెంట్ అయ్యేటటువంటి సినిమా ఇది. హన్సిక చాలా మంచి బ్యూటిఫుల్ రోల్ చేస్తుంది. నిజంగా చెప్పాలంటే 4 నెలల క్రితం స్టార్ట్ అవ్వాలి సినిమా. హన్సిక డేట్ల గురించి ఆగా నేను జెన్యూన్గా చెప్పాలంటే. ఎందుకంటే 5 రోజులు 4 రోజులు అడ్జస్ట్మెంట్లు వద్దు, నేను ఏదో షెడ్యూల్గా సినిమా చేసే ఇదని చెప్పి. సబ్జెక్ట్ చాలా బాగా వచ్చింది. మా సంస్థలో ఇప్పుడు నా పిల్లల సంస్థ ఇది. డెఫినెట్గా వాళ్ళకి ఫస్ట్ సినిమానే మంచి హిట్ సినిమా రాబోతుంది. తమన్ మ్యూజిక్ ఈ సినిమాకి, విజయ్ కుమార్ కెమెరా, గౌతమ్ రాజు గారు ఎడిటింగు, అందరూ పెద్ద టెక్నీషియన్లతో ఒక మంచి సినిమా చేయబోతున్నాం. ఈ సినిమా ఈ నెల 24 నుంచి రెగ్యులర్ షెడ్యూలు అప్ టు జూలై వరకు ఉంటుంది. మొత్తం 5 పాటలు. రంజాన్ తర్వాత సినిమా రిలీజ్ చేస్తాను. అందరికీ నమస్కారం అండి. దుర్గా ఇది ఒక మంచి మాస్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. 2.5 గంటల సేపు థియేటర్లో కడుపుబ్బా నవ్వుకునేటటువంటి పూర్తి ఎంటర్టైన్మెంట్ ఫిలిం అండి. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ థియేటర్కి వచ్చి హాయిగా నవ్వుకుని వెళ్తున్న సినిమా. అదేవిధంగా ఈ సినిమాకి ఆకుల శివ గారు అద్భుతమైన కథ ఇచ్చారు. దగ్గర ఒక 5-6 నెలల నుంచి ఈ కథ మీద కూర్చున్నాం. ఆయన కలం నుంచి జాలివారినటువంటి ఒక మంచి కథ ఇది. ఇందులో ఒక మాస్ అనేటటువంటి దానికి పూర్తి ఎంటర్టైన్మెంట్, అంటే ఒక దూకుడు, ఒక రెడీ ఇలాంటి ప్యాటర్న్ సినిమాలు ఎలాంటి సక్సెస్ని సాధించాయో ఆ ప్యాటర్న్లో ఇది ఒక అద్భుతమైన కథ. అదేవిధంగా చైతు గారి క్యారెక్టర్ని ఒక వెరైటీగా డిజైన్ చేసాం. అన్నయ్య చెప్పినట్టు నాగార్జున గారికి శివ ఎలాగో ఇది ఆయనకు ఒక కొత్త సినిమా అవుతుంది. సో ఆయన క్యారెక్టరైజేషన్, ఆయన బాడీ లాంగ్వేజ్ అంతా కూడా డిఫరెంట్గా క్యారెక్టర్ని డిజైన్ చేసి చేసినటువంటి క్యారెక్టరు. అదేవిధంగా హన్సిక గారు గ్లామర్తో పాటు ఒక మంచి పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్నటువంటి మంచి క్యారెక్టర్. ఈ సినిమాలో మరో ముఖ్య క్యారెక్టర్ బ్రహ్మానందం గారు. ఈ సినిమాకు ఒక ఆయుపట్టు లాంటి క్యారెక్టర్ అయింది. అంటే ఆయన కెరియర్లో టాప్ 10 సినిమాలు అనేటటువంటి ఒక లిస్ట్ వేసుకుంటే అందులో ఈ సినిమా ఒకటి అవుతుంది. అంత మంచి క్యారెక్టర్ అండి. సో అన్ని హంగులతో, నవరసాల సమ్మేళనంతో అద్భుతంగా చేసినటువంటి ఒక మంచి స్క్రిప్ట్ ఇది. సో మంచి ఆర్టిస్టులతో పాటుగా ఒక మంచి టెక్నీషియన్స్ని అన్నయ్య నాకు అందించారు. తమన్ గారు మ్యూజిక్, విజయ్ గారు కెమెరా, గౌతమ్ రాజు గారు, నారాయణ రెడ్డి, ఇలా అందరూ మంచి టెక్నీషియన్స్తో చేస్తున్నటువంటి సినిమా ఇది. అదేవిధంగా గతంలో కళ్యాణ్ అన్నయ్య దగ్గర దాదాపు ఒక 45 సినిమాలు చేశారు. దాని తర్వాత ఇప్పుడు పిల్లల పేరు మీద శ్రీ శుభశ్వేత ఫిలిమ్స్ అనేటటువంటి బ్యానర్ను స్థాపించి ఈ బ్యానర్లో చేస్తున్నటువంటి మొట్టమొదటి సినిమా ఇది. సో ఈ సినిమాకి నేను దర్శకుని కావడం అనేది నేను చాలా ఆనందంగా, గర్వంగా ఫీల్ అవుతున్నా. Thank you everyone for coming here. I'm very happy to be a part of the project Durga. C. Kalyan sir is producing it. He's one of the topmost producers that we have in the industry, and I'm extremely happy to work with him for the first time. Reddy sir, I have heard very good things about him, and the whole pairing up with Nag Chaitanya and the whole fresh team makes me look forward to work for Durga. ఈ సినిమా స్టార్ట్ అవడానికి ఫస్ట్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. దానికి కారణం మా అన్నయ్య కళ్యాణ్ గారు. కథ విన్న వెంటనే
ఈ కథ చాలా పెద్ద హిట్ అవుతుంది, ఇది స్టార్ట్ చేయాలని చెప్పి తన పిల్లలు బ్యానర్ పెట్టుకుని, ఇది ఫస్ట్ ఫిల్మ్ శివ. నిన్ను శ్రీనివాసరెడ్డిని నమ్ముతున్నాను. ఈ కథ ఎంత గొప్పగా నాకు నచ్చిందో అంతకంటే గొప్పగా ఖర్చుకు వెనకాడకుండా తీస్తా. దీన్ని అన్ని రకాలుగాను ప్రొజెక్ట్ చేద్దాం అని చెప్పి మాకు భరోసా ఇచ్చి మాకు ఈ సినిమా స్టార్ట్ చేసిన కళ్యాణ్ గారికి, అలాగే ప్రొడక్షన్ వస్తున్న ఈ శుభశ్వేత ఫిలిమ్స్ వీళ్ళకి అఖండ విజయం వస్తుందని నేను నమ్ముతున్నా.